సో సార్ బ్యూటీ ఎలా ఉండబోతోంది ఈసారి? ఎందుకంటే మీ క్యారెక్టర్స్ మాకు తెలుసు చాలా బాగుంటాయి. ఒక ఎప్పటి నుంచో మేము మీ క్యారెక్టర్స్ చూసి ఎంజాయ్ చేస్తాం. మీ కామెడీ టైమింగ్ కానీ అది చాలా బాగుంటుంది. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇది బేసిక్గా నాకు ఇది ఈ ప్రోడక్ట్ నాకు ఫస్ట్ మారుతి గారు ఫోన్ చేసి లంచ్లో చెప్పారు, మీరు ఇది వినండి, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్స్ అవుతుంది, టైటిల్ బ్యూటీ అని చెప్పిన తర్వాత వర్ధన్ నాకు అది చెప్పాడు. నేను ఫస్ట్ అడిగిందంటే ఎవరా బ్యూటీ అని అడిగాను. ఎందుకంటే ఈ సినిమాలో 4 లీడ్ రోల్స్ అండి, రొమాంటిక్ లీడ్ వాళ్ళిద్దరు, ఫాదర్ మదర్ 4 లీడ్ రోల్స్ వెళ్తాయి. బేసిక్గా బ్యూటీ అనేది ఇందాక వర్ధన్ చెప్పినట్టు ఈజ్ ద ఫ్యామిలీ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇట్ ఈస్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్లెండెడ్ విత్ అ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. తర్వాత ఏంటంటే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అన్నారు. ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ లోడెడ్ విత్ రియాలిటీ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వినడానికి చాలా మెత్తగా బ్యూటీ అని ఉంది కానీ సో నిజంగా నేను విన్నప్పుడు ఎవరు ఈ అమ్మాయి కరెక్ట్ కుదిరితే మిగతా అన్నీ సెట్ అవుద్దన్న ఈ అమ్మాయి వచ్చిందండి. కుందేలులాగా పర్ఫెక్ట్. అంటే ఆ కుందేలే కనపడాలి ఆ క్యారెక్టర్. కుందేలు లవ్ చేయడం ఉండరు, కూరుకు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది మనం కాదు. బట్ అన్ని రకాలు ఉంటారు. సో ఫస్ట్ ఈ అమ్మాయిని చూడడం ఎస్ బ్యూటిఫుల్. తర్వాత అపోజిట్ ఎవరని అడిగాను, రొమాంటిక్ లీడ్ అబ్బాయి, చాక్లెట్ ఫేస్ ఉంది కానీ చాలా పవర్ఫుల్ పర్ఫార్మరు, అందరు కొట్టాడు అంకిత్. సో వీళ్ళిద్దరు సెట్ అయిందండి. అఫ్కోర్స్ నా పక్కన వాసుకి సెట్ అయింది. ఇంకా అక్కడి నుంచి రెస్ట్ సెలబ్రేషన్ అండి. అంటే జనరల్గా ఏంటంటే మదర్ అండ్ సన్ లవ్ చాలా సినిమాలో వచ్చేసినాయి. ఫాదర్ అండ్ డాటర్ అంటే ఒక కూతుర్ని లవర్ ఒకలా చూస్తాడు, ప్రపంచంలో చూస్తుంది, మదర్లో చూస్తుంది. ఫాదర్ మాత్రం కూతుర్ని వాళ్ళ మదర్నే చూస్తాడు కూతుర్లో. అవును సార్. ఆ ఎమోషన్ని వర్ధన్ చాలా అందంగా చెప్పాడండి. అండ్ నిజంగా ఇది అదృష్టం ఏంటంటే మారుతి టీమ్ ప్రోడక్ట్, మారుతి గారు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేశారంటే గన్ షాట్, అది తిరుగుండదు, అదే ఇది. రెండోది జీ స్టూడియోస్ ముద్దుబిడ్డ సినిమా, దే లవ్ దిస్ సబ్జెక్ట్. మూడోది మన వానరాశిల్లో అంటే వాళ్ళు విజయపాల్ రెడ్డి గారు అండ్ టీమ్ ఒక 10 సినిమాలు తీయాలి, డిఫరెంట్ మంచి సినిమాలు తీయాలి. హిట్స్ ఫ్లాప్స్ పక్కన పెడితే వీ విల్ హిట్ ద మార్క్ అని వచ్చారు వాళ్ళు. ఈ 3 బ్యానర్స్ కలవడం, సాయి వర్ధన్ లాంటి మంచి డైరెక్టర్ రావడం, ఈ టీం రావడం, వాసికి ఒకటి మిస్సింగ్ వస్తుంది. ద హోల్ ఫిలిం యాక్చువల్గా చాలా రియలిస్టిక్ లొకేషన్స్లో చాలా రియలిస్టిక్గా తీసాం. మనం మలయాళం సినిమా చూద్దాం, కన్నడ సినిమా చూద్దాం అని వెళ్తాం కదా, తెలుగు సినిమా చూద్దాం. With due respects to all the languages, there are great makers who can make fantastic films in Telugu. గర్వంగా చెప్తా, ఈ సినిమా చూసి ఎవరన్నా లేదు మీరు చెప్పింది తప్పు అంటే రండి నన్ను వచ్చి కొట్టండి, నేను తీసుకుంటాను, అంత గ్యారంటీ చెప్తున్నా. సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండి. ఇక నా క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్, నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఒక రిలేషన్షిప్స్ మీద ఈ సినిమా జనరల్గా అంతే కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కంపల్సరీ, ప్రతి లవ్ స్టోరీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. వాహ్ సూపర్ సార్. రైటర్ సుబ్రహ్మణ్యం గారు అండ్ వర్ధన్ ఇద్దరు కూడా ఫస్ట్ కాంప్లిమెంట్స్ వాళ్ళకి ఈ సినిమా వాళ్ళకి ఇవ్వాలండి. బ్యూటిఫుల్ ద వే దే బ్లెండెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ రోడ్ ది స్క్రిప్ట్.